ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా మనము నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రధానంగా ఇక్కడ రాహుకేతువుల మారటాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు. ఈ వృషభ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ఇక్కడ వీరికి 29వ తారీఖు వరకు కూడా స్త్రీలు వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఖర్చులు విపరీతంగా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా కొంచెం వెతుకులాట ఉండేందుకు అవకాశం ఉంటుంది. కష్టపడుతున్నా ప్రతిఫలం కనిపించకపోవటం, లేకపోతే అసలు మన దారి ఎటు వెళుతోంది అనే ఒక ఆలోచన కలగటం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారిలో ఈ మాసం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఏడాదిన్నర పాటు రాహుకేతువులు మారటం వలన ప్రతి నెల ఇలానే ఉంటుందా అని అంటే అలా ఉండదు. కానీ సాధారణంగా ఏంటంటే ఖర్చులు విపరీతంగా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఇక్కడ కొన్ని మంచి మార్పులు కూడా కనపడుతున్నాయి. సరే, ఆ మంచి మార్పులు ఏమిటి అనేది చూద్దాం. మంచి మార్పులు ఏంటి అని అంటే, మీ భర్త కానీ భార్య కానీ వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి ఇక్కడ వచ్చే కాంబినేషన్ ఎలా ఉంది అని అంటే ఖచ్చితంగా వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎప్పటి నుంచి బాగుంటుంది? ఆల్మోస్ట్ వీళ్ళకి చెప్పాలంటే 17వ తారీఖు లోపలే వీళ్ళకి మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే 17 లోపల మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి అనుకూలత. అయితే ఇప్పుడు నడుస్తున్న కాంబినేషన్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే, విడిపోతారు అని కాదు, బట్ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా లేదా అనేక సమస్యలు ఉండటం వలనో లేక వేరే కారణాల వలనో ఏదో ఒక ప్రధానమైన కారణంతో భార్యాభర్తలు దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఈ నెలే ఉండొచ్చు, లేదా తర్వాత అయినా ఉండొచ్చు, లేదా మీ డెసిషన్స్ మీ జాతకాలను బట్టి కూడా ఇక్కడ మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ అనుకూలంగా ఉంది, అది కూడా మీ భార్యకు కానీ భర్తకు కానీ. సరే, మీ విషయం ఏమిటి అని కనుక మనం చూస్తే, ఇక్కడ మీరు ప్రత్యేకించి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వాటికి సంబంధించి ఇంకా అంత అనుకూలత అనేది కనిపించటం లేదు. అయితే ఇక్కడ మెయిన్గా మీ యొక్క సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే 6వ తారీఖు తర్వాత నుంచి సంతానానికి విశేషంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. ఇక్కడ ముఖ్యంగా మీ ప్రథమ సంతానము ఎవరైతే ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అలాంటి వాటిల్లో అవకాశాలు రావటం, అంటే మళ్ళీ ఉద్యోగం చేయటం, అలాగే వాటిల్లో మార్పులు చేర్పులు ఉండటం, ఈసారి కొంచెం జీతం కూడా ఎక్కువ జీతంతో వెళ్ళటం. కాబట్టి ఇది కూడా పాజిటివ్గా ఉంది. విద్యార్థులకి కూడా 6వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంక ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ యొక్క వ్యక్తిగత జాతకం ఇక్కడ ఎక్కువ వాల్యూ ఉంటుంది. మనం ఉట్టి రాశి ఫలితాలు, గోచార ఫలితాలు మాత్రమే చెప్పుకుంటున్నాం. గోచార ఫలితాల ప్రకారంగా అయితే వీరికి ఇంకా వివాహానికి కొంత సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా షేర్ మార్కెట్స్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనే వారికి మాత్రం నేను పెద్దగా వీరిని ఇన్వెస్ట్ చేయమని చెప్పటం లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయటం వలన ఇక్కడ అట్లీస్ట్ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని అంటే కూడా 29వ తారీఖు రావాల్సిందే. బట్ స్టిల్ ఇన్వెస్ట్మెంట్ మీ జాతకం ప్రకారంగా కాకుండా ఇక్కడ మన గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది. కొంచెం మనీ లాస్ అయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఇంక ఇక్కడ ఆరోగ్యము కనుక మనం చూసుకుంటే ఆరోగ్యం అనేది ప్రధానంగా కనపడుతోంది. కాబట్టి ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా ఇది దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఎటువంటి అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. అలాగే మాకేమీ లేదు అనారోగ్యం అనుకుంటూ ఉంటారు, కానీ ఎక్కడో అక్కడది దెబ్బ కొడుతుంది. ముఖ్యంగా మీ విషయానికి వచ్చేటప్పటికి నడుముకి సంబంధించినవి, అలాగే ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్సు, యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్సు, కిడ్నీ ప్రాబ్లమ్సు ఇలాంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ 29వ తారీఖు వరకు మీరు ముఖ్యంగా స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించి తీరాల్సిందే. సరే, ఇప్పుడు ఇక్కడ
ఉద్యోగస్తులు కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇక్కడ ప్రయత్నం అనేది కనపడుతోంది. వ్యాపారస్తులకి కనుక మనం చూసుకుంటే 17వ తారీఖు నుంచి వీరికి అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగాను అలాగే వ్యాపార పరంగాను కూడా వీరికి బాగుండబోతోంది. ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఏడాదిన్నర పాటు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది చూద్దాం. ఇక్కడ కృతికా నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం కొంచెం ప్రతికూలంగానే ఉంది. ఆరోగ్యపరంగాను శారీరక పరంగాను అలాగే మానసిక పరంగాను కూడా వీరు ఇబ్బందులు పడటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి రోహిణీ నక్షత్రం వాళ్ళకి మాత్రం అనుకున్న ప్రతి పనిలోనూ కూడా సాధన, అంటే వీళ్ళు కొంత కష్టపడుతూ ఉంటారు కానీ ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ తెచ్చుకునేందుకు వీళ్ళకి అవకాశం అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ మృగశిర నక్షత్రం వారు కూడా కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. ఎక్కువగా వీళ్ళకి ఎదుర్కోవలసిన పరిస్థితులు, ఆటంకాలు, అలాగే ప్రతి పనిలోనూ కూడా ఎదురీదాల్సిన పరిస్థితులు ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఈ నక్షత్రాల వాళ్ళు జాగ్రత్త వహించండి. అలాగే వాళ్ళ జాతకం ప్రకారంగా కూడా వాళ్ళకి ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలు కానీ ఆ పని అవ్వట్లేదు అనుకుంటే ఆ పనికి సంబంధించి ఎటువంటి పరిహారం చేస్తే వారికి బాగుంటుంది అనేది చూసుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటే చాలా వరకు కూడా వీళ్ళు ఏడాదిన్నర కాలం పాటు కూడా వీళ్ళకి అన్ని రకాలుగాను కూడా ప్రాఫిటబుల్గా లేదా బెనిఫిషియల్గా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మార్పులు కొంతవరకు పాజిటివ్గా ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న నెగటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి ఇక్కడ చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రమే ఇక్కడ నెగటివిటీ, అలాగే మిగతా అందరికీ కూడా చాలా వరకు పాజిటివ్గా ఉందని మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది? ఈ రాశి వారికి గనక మనం చూసామనంటే ప్రయత్నాలు చేస్తున్నారు చక్కగా, కాబట్టి ప్రయత్నం చేయటం అనేది కూడా చాలా వరకు బాగుంది. అయితే మీరు మాత్రం ఒకసారి రాహుకేతు పూజ చేయించుకోవటం, అలాగే శుక్ర సంబంధంగా కూడా మీరు బొబ్బర్లు దానం ఇవ్వటం, ఇది గనక మీరు చేయగలిగితే దీంతో పాటు 29 వరకు కూడా ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు గనక ప్రతిరోజు కూడా శ్రీ సూక్తము చదువుతూ ఉండటం లేదా వినటం, సాయంత్రం పూట దీపారాధన చేయటం, ధూపం వేయటం, ఇలా చేసుకుంటూ వస్తే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి వృషభ రాశి వారి ఫలితాలు. శుభం.